నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ చర్యలు బాగా తీసుకున్నారు. జనాలందరూ సేఫ్గా ఉన్నారు. తీరం దాటింది, ఊపిరి పీల్చుకున్నారు. కానీ తుఫాన్లో కూడా ప్రెస్ని, మీడియాని వాడుకోవటం చాలా ఎక్సలెంట్గా యూటిలైజ్ చేసుకున్న మన మేధావంతులు, ఖచ్చితంగా నేను ఈ మాట ఫ్రమ్ హార్ట్ చెప్తున్నాను, మేధావంతులు కొలికపూడి శ్రీనివాసరావు గారు మాత్రం చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు. అండ్ మాట్లాడిన తర్వాత మళ్ళీ అదే రొచ్చు, ఏదైతే టీవీ డిబేట్లో ఆయన చేసిన ఆరోపణలు ఉన్నాయో దాని గురించి మళ్ళీ ప్లే బ్యాక్వర్డ్, రిపీట్ డ్రామా జరుగుతూనే ఉంది తిరువూరులో. కొలికెలపూడి గారిని ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేయలేదు. ఎంపీ కేశినేని చిన్ని గారిని, కొలికెలపూడి గారిని కూర్చోబెట్టి ఇష్యూలో తప్పెవరిదో ఖచ్చితంగా నిక్కు తేలుస్తాను, నేను దుబాయ్లో ఉన్నాను, వచ్చిన తర్వాత ఇష్యూని నేనే పర్సనల్గా హ్యాండిల్ చేస్తాను, చేసిన తర్వాత ఇష్యూని లెట్ ఇట్ సబ్సైటిల్ నౌ. అప్పుడు దాకా పల్లా శ్రీనివాస్ గారు పిలిచి మాట్లాడదాం అనుకున్న విషయాన్ని కూడా చంద్రబాబు గారు ఖండించారు. చాలా ఆగ్రహంగా ఉన్నారు బాబు గారు ఈ విషయం మీద. పార్టీలో ఇలాంటి మాటలు బహిరంగంగా ప్రెస్తో అవనండి, సోషల్ మీడియాలో అవనండి మాట్లాడడం వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, నేను కూర్చొని దీన్ని పర్సనలీ హ్యాండిల్ చేస్తానని బాబు గారు మాట ఇచ్చారు అండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ వచ్చిన వెంటనే అందరం చూస్తూనే ఉన్నాం, ఇమ్మీడియట్గా తుఫాన్ ఎఫెక్ట్ అయ్యాం, దానిపైన ఆయన ఫోకస్ చేశారు. కానీ మళ్ళీ ఆయన లండన్ వెళ్ళిపోతున్నారు. ఈ కొలికపూడి శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో మన మేధావంతులు, అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన స్ఫూర్తికర్త, నేనే టైరు, చక్రం, వీల్ మొత్తం అన్నీ నేనే ఉద్యమానికి అని చెప్పి ఆ రోజు అందరూ భావించారు. ఎనీవేస్ కొలికపూడి గారు మాత్రం చంద్రబాబు గారి నాయుడు మాట కనీసం పట్టించుకోకుండా ఆయన చర్చకు పిలుస్తారు. పిలిచిన తర్వాత ఎవరిది తప్పో అక్కడ డిస్కస్ చేయొచ్చు అన్న మాట కూడా పట్టించుకోకుండా పెద్ద ఆయన ఇంత కష్టపడుతున్నారు పార్టీ కోసం, భారతదేశంలో మొత్తం భూతద్దం వేసి ఎతికినా కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు కనిపించడు. ఒక ఆపత్తు సమయంలో ఈయనకి మించిన క్లెవర్ పర్సన్ ఇండియాలో లేరని మొత్తం భారతదేశం ఈయన పక్క చూస్తుంటే, మరోవైపు ఆంధ్ర రాష్ట్రం తుఫాన్ నుంచి సేఫ్గా మార్క్ అవుతుంటే అవన్నీ వదిలేసి బాబు గారే డైరెక్ట్గా కూర్చొని ఇష్యూ డీల్ చేస్తానని చెప్పిన తర్వాత కూడా కొలికెలపూడి గారు ప్రెస్ మీట్ దొరికిన అవకాశాన్ని వాడేసుకుని రిపీట్ అండ్ ప్లే కొట్టారు. నేను పేపర్ కటింగ్కి వెళ్ళే ముందు ఒక చిన్న మాటతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఈజ్ ఎథికల్ జర్నలిజం? మొన్న టీవీ డిబేట్లో కొలికెలపూడి గారు అక్కడ లేని వ్యక్తి గురించి చాలా దారుణమైన ఆరోపణలు చేశారు. దారుణం అని ఎందుకు అంటున్నావు, నువ్వు మరీ టూ మచ్గా మాట్లాడుకో అని అనొద్దు. దారుణమైన ఆరోపణలు ఎందుకు అనాల్సి వస్తుందంటే పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, జనాలు నమ్మిన దానికి వ్యతిరేకంగా తను చెప్పిన అభియోగాలు, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కేశినేని చిన్ని గారి పైన అందరినీ ఔరా వై ఆర్ యూ డూయింగ్ దిస్ అన్న స్టాక్లోకి తీసుకెళ్లారు. ఇది ఫ్యాక్ట్. ఆ డిబేట్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటి ఆరోపణలు, ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ ఇంటర్నల్ పార్టీ ఇష్యూస్ కదా, మీకు మీరు మాట్లాడుకోవాల్సింది కదా, ఎందుకు ఇంత రచ్చక లీడ్ అవుతుంది? లేకపోతే మన పెద్ద అయిన బాబు గారు ఉన్నారు కదా, 40 ఏళ్ల రాజకీయ చరిత్ర తెలిసిన వ్యక్తి ఉన్నారు మన పార్టీలో, ఆయన నోటీస్కి తీసుకెళ్లాలనుకోవాలి తప్ప మొన్నటికి మొన్న ఎమ్మెల్యే టికెట్ రాగానే ఎంపీ పైన ధ్వజం ఎత్తేస్తాను, మాట్లాడతాను అంటాం పార్టీ రూల్స్కే కాదు జనాల అభిప్రాయానికి కూడా చాలా గట్టిగా హర్ట్ అయ్యే మూమెంట్ తీసుకొచ్చింది. ఎనీవేస్ అది పర్సనల్ ఒపీనియన్. ప్రతి ఒక్కరికి కొలికెలపూడి గారి సపోర్టర్స్ ఉంటే వాళ్ళకి అది బాగానే ఉండొచ్చు. కొలికెలపూడి గారి సపోర్టర్స్కి ఎలా బాగుండి అనిపించిందో కేశినేని చిన్ని గారి సపోర్టర్స్కి చాలా బాధ కూడా కలిగించింది ఆ డిబేట్. బట్ ఎథికల్ జర్నలిజంలో మోడరేటర్ రెస్పాన్సిబిలిటీ అక్కడ లేని వ్యక్తి గురించి ఆరోపణలు ఫేస్ చేస్తున్నప్పుడు ఖండించడం, లేని వ్యక్తి గురించి అక్కడ మాట్లాడుతున్నప్పుడు అతని సైడ్ ఆఫ్ క్వశ్చన్స్ రేస్ చేయటం, ఇది మోడరేటర్కున్న ప్రధాన లక్షణం. డిబేట్ అన్న పేరుతో కూర్చుని, విశ్లేషణ అన్న పేరుతో కూర్చుని వన్ సైడెడ్ వార్గా ఏదైతే కేశినేని చిన్ని గారి పైన ఆ రోజు కొలికెలపూడి చేస్తుంటే మోడరేటర్ ఆర్ యాంకర్ వాట్ ఎవర్ ఆయన కూర్చుని అవునా ఆహా ఇంకా మరీ బాగుందండి, నిజమేనా మీరు చెప్తుంది అన్న హావభావాలు ఇవ్వకుండా ప్రాపర్గా క్వశ్చన్స్ కేశినేని చిన్ని గారి సైడ్ నుంచి సైడ్ చేస్తుంటే ఇంకా బాగా ఉండేదేమో. అది ఎథికల్ జర్నలిజం అంటారేమో, నాకు తెలియదు. ఇలా ఉంటాయి ఆ జర్నలిజమ్స్ ఈరోజు అని. గ్రోయింగ్ అప్ ఇన్ 90s మేము చూసిన దాని ప్రకారం రాజీవ్ సర్దేశాయ్ అండి, ప్రణయ్ రాయ్ అండి, ఇలాంటి వాళ్ళందరూ జర్నలిజంకి ఒక వాల్యూ అటాచ్ చేశారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇక్కడ జర్నలిజం దిగజారిపోయిందని, నేను ఆ మాట ఎప్పుడు అనట్లేదు. కానీ చూసే ప్రతి ఒక్కరికి కూడా అభ్యంతరకరంగా ఉండకూడదు ఏది. బికాజ్ మీ స్టాండర్డ్ ఛానల్స్ కవనండి, పోడియమ్స్ కవనండి, ఒక స్టాండర్డ్ అటాచ్ అయి ఉంటుంది. ఆ స్టాండర్డ్లో మోడరేటర్కి చాలా బరువు ఉంటుంది.
ఆ బరువు ఏంటంటే లేని వ్యక్తి, డిస్కషన్ డిబేట్లో లేని వ్యక్తి గురించి ఆరోపణలు జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి సైడ్ తీసుకుని ప్రశ్నలు సంధించాలి. అంతేగాని ఆహా ఓహోలు అంటే మాత్రం ఏదో అయిపోతుంది పరిస్థితి. దీనిపైన వింటున్న వార్తల ప్రకారం కేశినేని చిన్ని గారు డిఫమేషన్కే వెళ్తే కనుక ఛానల్ పైన కూడా వెళ్తారా, లేకపోతే ఓన్లీ కొలికెలపూడి గారి మీద వెళ్తారా అన్నది ఖచ్చితంగా వేచి చూడాలి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక పేపర్ విశ్లేషణ మాత్రం నేను చేసి తీరుతాను, ఎందుకంటే ఇది ఒక రిపిటేటివ్ సబ్జెక్ట్గా తయారైంది ఏపీలో. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. మీరు వెనకమాలు చూస్తున్న పేపర్ కటింగ్ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని నేను అనలైజ్కి వెళ్తున్నాను, బికాస్ ఇది వెనకమాలని పేపర్ కాబట్టి నేను ఇక్కడ మీకు ఫోన్లో చదివి వినిపిస్తున్నాను. తిరువూరుని వదిలే ప్రసక్తే లేదు. ఎవరు వదిలి వెళ్ళమన్నారు మిమ్మల్ని? మీకు మీరు వన్ సైడెడ్ వర్డ్స్ ఎందుకు చెప్తున్నారు? తిరువూరులో మీరు ఎప్పుడు ఉండి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటారు తప్ప ఎన్నికలకి ఇంత ఖర్చు పెట్టి మీరు వదిలేసి వెళ్ళిపోతారని ఎవరు అనుకోరు కొలికెలపూడి గారు. ఇది ఎవరు ఆశించరు కూడా. ఒక ఎమ్మెల్యే చిన్న ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పి వన్ సైడ్ ఆరోపణలు చేసినప్పుడు నిగ్గు తేల్చాలనుకుంటారు తప్ప వదిలేసి వెళ్ళిపోతారు ఎమ్మెల్యే అని అనుకోరు. ఒకవేళ వదిలేసి వెళ్ళిపోతే అది మీ క్రెడిబిలిటీకే నష్టం. అండ్ ఇంకొకటి, ఎవరు మిమ్మల్ని వదిలి వెళ్ళమని చెప్పలేదు. ఇక్కడ హెడ్డింగ్ అది పెట్టారు. ఇక్కడ ఎమ్మెల్యే కొలికెలపూడి శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే వరకు తాను తిరువూరుని విడిచి వెళ్లే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే కొలికెలపూడి శ్రీనివాసరావు అన్నారు. ఓకే. బుధవారం మేడూరు పంచాయతీ పరిధిలో టీడీపీ నేత మారబత్తుల సునందారావు గృహంలో ఏర్పాటు చేసిన పార్టీ నేతల కార్యక్రమంలో ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విసన్నపేట మండలం టీడీపీ అధ్యక్షుడు రాయల్ సుబ్బారావు వైసీపీతో నిత్య సంబంధాలున్నాయని, గతంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన చరిత్ర ఉందని అన్నారు. సార్ మీరు వెళ్ళింది ఏంటి? ఆత్మీయ సమ్మేళన ఇవన్నీ చెప్పుకుని ఇక్కడ మీరు కూర్చుని సీరియస్గా మీరు ఇంకొకళ్ళు వైసీపీ మనుషులు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని మీరు అంటే కనుక ప్రజలందరికీ ఈరోజు ఉన్న నాలెడ్జ్ ప్రకారం మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, వై డిడ్ యూ బో డౌన్ ఫర్ సజ్జల? ఎందుకు వెయిట్ చేసి సజ్జలకి నమస్కారం పెట్టాలని అరగంట దాకా వెయిట్ చేశారు? మొన్న జరిగిన కాన్క్లేవ్లో మీడియా సమావేశాలు అయ్యేదాకా సజ్జల కోసం వెయిట్ చేసి కొలికెలపూడి గారు నమస్కారం పెట్టి తర్వాత బయటకు వచ్చారన్న వార్తలపైన మీరు ఏం స్పందిస్తారు? పెద్దిరెడ్డి గారికి వంగి వంగి నమస్కారాలు పెట్టి శుభ్రంగా వెళ్ళారు, దానికి ఎలా స్పందిస్తారు? పెద్దిరెడ్డి గారి కుమారుడు ఈరోజు మిథున్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు అని చెప్పి బయట వస్తున్న మాటలు పక్కన పెట్టి మీరు పెద్దిరెడ్డి గారికి వంగి వంగి నమస్కారాలు పెడితే దీన్ని రాష్ట్ర ప్రజలు ఎలా చూడాలి? దీని గురించి ఎందుకు మీరు మాట్లాడరు? నాకు అర్థం కావట్లే. ఆప్టిక్స్ ఈరోజు కనిపించేదే నమ్ముతాం ప్రతి ఒక్కళ్ళం. ఆప్టిక్స్లో కూడా మీరు వెళ్ళి వాళ్ళకి నమస్కారాలు పెట్టి వెయిట్ చేసి సంస్కారంగా నమస్కారం పెట్టాలని మీరు అనుకున్నప్పుడు వైసీపీ వాళ్ళ గురించి మీరు ఇంకొకళ్ళ గురించి సొంత పార్టీ టీడీపీలో ఉన్న వాళ్ళని ఇలాంటి అభియోగాలు వేయటం, ఇలాంటి అకేషన్స్లోకి వెళ్ళి కరెక్టా? ఎవరిపైన బురద జల్లుదాం అనుకుంటున్నారు? ఎవరికి వెన్నుపోటు? చూస్తే చాలామంది జనాలకి ఇదే వర్డ్ వస్తుంది. అదే నేను ఈరోజు మీ ముందు ప్రశ్నిస్తున్నాను. ఎందుకు ఈ వెన్నుపోటు? ఎవరికి వెన్నుపోటు? చెప్పాలి, చెప్పి తీరాలి. పార్టీలో ఉంటా పార్టీ మనుషులందరూ వైసీపీ వాళ్ళని మీరు అని మీరే వైసీపీ వాళ్ళకి నమస్కారాలు సంస్కారాలు చేస్తున్నప్పుడు మేమందరం ఎలా చూడాలి మిమ్మల్ని? ఎందుకంటే మీ నిజాయితీని నమ్మి చాలామంది డబ్బులు ఇవ్వచ్చుండకపోవచ్చు, కానీ కొలికెలపూడి లాంటి మగాడు ఉండాలని చెప్పి చాలామంది అనుకున్నారు. మరి వాళ్ళ భావాలకి సమాధానం ఏంటి? ఒక పక్క టీడీపీ యుద్ధం చేస్తుంటే, టీడీపీ మద్యపానంలో జరిగిన అవకతవకల గురించి యుద్ధం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం పెడితే మేము ఎలా చూడాలి? దాని గురించి మీరు చెప్పి తీరాలి సమాధానం. ఎందుకంటే మీకు అభిమానులు ఉంటారు, వాళ్ళకి కావాలి కదా ఈ సమాధానం. ఇదంతా పక్కన పెడితే మీరు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, గంజాయి గురించి ఎంపీతో మీరు చేసిన ఆరోపణలు ఓపెన్గా ఈగల్ సిస్టమ్ కోంబింగ్ మెథడాలజీతో ఆంధ్రప్రదేశ్లో గంజాయి అనేది లేకుండా చేస్తున్నామని పార్టీ గొంతు చించుకొని మొత్తుకుంటే, నిజంగా ఇంప్లిమెంట్ అయిందని గర్వంగా ఆంధ్రప్రదేశ్ ఉంటే, మీరు పార్టీ స్టాండ్నే వ్యతిరేకిస్తూ గంజాయి గురించి ఆరోపణలు చేయడం ఎలా చూడాలి జనాలు? ఎలా చూడాలి? వాట్ ఈస్ దిస్? అంటే మీ పార్టీ కోంబింగ్ సిస్టమ్ ఫెయిల్ అయిందా? చెప్పి తీరాలి. జనాలందరూ హ్యాపీగా ఉన్నారు. జనాలందరూ ఈగల్ సిస్టమ్ కోంబింగ్ మెథడాలజీతో గంజాయి లేకుండా వెళ్ళిందన్నారు. పార్టీ దీన్ని కూకటి వెళ్తూ కదిలిచ్చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చాలా ఫర్మ్గా వెళ్ళారు దీనిపైన. బాబు గారే ఫర్మ్గా వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఎంపీ పైన ఆరోపణలు ఏంటి మరి? వాట్ ఇస్ దిస్ కాంట్రాస్ట్? పార్టీలో ఉన్నారు, పార్టీలో లేరా అయితే మీరు? ఇది వస్తున్న డౌట్ అందరికీ. అలాంటి డౌట్లో మీరు నేను తిరువూరిని వదిలి వెళ్ళను అంటారు. ఏం చెప్పాలి మరి ఇక్కడ? అరగంట పెద్దిరెడ్డి గారి కోసం వెయిట్ చేయగలుగుతారు,
10 రోజులు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళి తిరిగి వచ్చేదాకా ఈ ఇష్యూని తప్పెవరిదో తేల్చే ఇష్యూని మీరు ఆగలేరు. చిన్ని గారిదో తప్పు మీద తప్పు అని తేల్చేదాకా మీరు ఆగలేరు. ఇమీడియట్గా ప్రెస్ ముందు మాట్లాడాలి. ఎవరికి మర్యాద ఎక్కువ ఇస్తున్నారు మీరు ఇక్కడ? ప్లీజ్, అందరికీ బాబు గారి మీద ఉన్న మర్యాద చాలా ఎక్కువ. ఆ మర్యాదను తీసి మీరు వేరే వాళ్ళకి ఇచ్చి బాబు గారి మాటకు కూడా మర్యాద ఇవ్వకపోతే పార్టీలో మీరు ఉన్నట్ట లేనట్ట? ఇదంతా కాకుండా న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఆయన ఇది కూడా అన్నారు. అంతేకాదు, తిరువూరు గంపెలగూడెం మండలం టీడీపీ అధ్యక్షులు ఉన్నవారు ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నవారని, అలాంటి వ్యక్తులకు ఎంపీ మద్దతు పదవులు వచ్చాయన్నారు. ముందా తుఫాను వరదలు ముంచెత్తుతుంటూ ఎంపీ కేసినేని శివనాథ్ ఎక్కడున్నారో చెప్పాలన్నారు. శివనాథ్ గారు కంప్లీట్గా విజయవాడలో ఉన్నారు. ఆయన ఆఫీస్ నుంచి తగు చర్యలు తీసుకోపడిని. బెనిఫిషరీ పార్టీస్ ఉన్నారు. తుఫాన్ నిర్వాహక చర్యల్లో ఖచ్చితంగా కావాల్సిన నిత్యావసర సదుపాయాలు అందిస్తున్నారు. మీరు చెప్తున్న ఈ గంపెలగూడెంలో మీరేం చేశారు? గంపెలగూడెంలో మీరేం చేశారు? అది కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. అక్కడ బాలయ్య గారు అనే టీడీపీ నాయకులు ఆయన సొంత డబ్బులతో అక్కడ జనాలకి నిత్యావసర వసతులు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే అక్కడికి మీరెళ్ళి ఫోటోలు దిగడం తప్ప మీరేం చేశారు? బికాజ్ గంపెలగూడెం ఈజ్ హియర్. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఇక్కడ. దీనికి సమాధానం ఖచ్చితంగా వచ్చి తీరాలి. మీరేం చేశారు? చిన్ని గారు ఆఫీస్ హస్ టేకెన్ కేర్. మీరేం చేశారు? ఆయన తిరువూరు, మనం ఇప్పుడు చెప్తున్న విసనపేట, గంపెలగూడెం ఒక మండలానికి దూరం వేరు, ఇంకో మండలానికి దూరం వేరు ఉండదండి. 150 పైన కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది. సముద్రం దగ్గరగా ఉన్న ప్రాంతాలని చెప్పి మీరు చెప్తుంటే మీడియాని పిచ్చివాళ్ళు అనుకున్నారా? ఏపీలో ప్రజలు పిచ్చివాళ్ళు అనుకున్నారా? లేకపోతే అక్కడున్న కాన్స్టిట్యున్సీలో జనాలందరికీ దగ్గరలో సముద్రం కనిపించిందా? ఏ రకంగా ఇది సెన్సిబుల్ ఆర్టికల్ ఈరోజు మాట్లాడిన దాంట్లో నాకు అర్థం కావట్లా. ఏమైనా అర్థం కావట్లేదని మీరు అనుకుంటున్నారా? ప్రజలందరూ అవివేకులని మీరు అనుకుంటున్నారా? లేకపోతే మీ అంత జ్ఞాని మీరుండి మాకు ముందుకు తీసుకెళ్తా సముద్రం పక్కనే ఉందని నేర్పిస్తున్నారా? అది కూడా మాకు తెలియాలి కదా. ఎక్కడండి గంపెలగూడెం విసన్నపేటకి సముద్రం దగ్గరలో ఉందా? నేనేం చెప్పగలుగుతాను సార్ ఇలా మాట్లాడుతుంటే? ఇది కాకుండా కంటిన్యూయేషన్ ఏంటంటే దీంట్లో మనం క్లియర్గా చూసుకుంటే కల్తీ మద్యం కేసులో ఉన్నవారు అందరితో ఎంపీ వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఢిల్లీలో ఎంపీ పేకాడుతుంటే పోలీసులు పట్టుకున్న సందర్భం ఉందన్నారు. ఇసుక, మద్యం, మట్టి మాఫియాలో ఎంపీకి వాటాలు ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు బీసీలకు 50%, ఎస్సీలకు 16%, ఎస్టీలకు 7% దమాషా ప్రకారం పదవులు కేటాయిస్తామన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరు వెళ్ళిన పనేంటి? మళ్ళీ ఎంపీ పైన చేస్తున్న ఆరోపణలేంటి? రైట్, మీరు కేసినేని చిన్ని గారికి డబ్బులు ఇచ్చారు. మీరు చెప్తున్న దాని ప్రకారం 5 కోట్లు. ఓకే, చిన్ని గారికి ఏముందండి? ఏమీ లేని వ్యక్తి, వెరీ పూర్. ఇవి కూడా అన్నారు. ఉత్సవాలు జరిగినాయండి లేటెస్ట్గా. పాత తవ్వితే చాలా టైం పట్టేస్తే ప్రతి ఒక్కరికి ఆలోచించడానికి అంత లాంజిటివిటీ ఆఫ్ మెమరీ కూడా నేను ఇవ్వను. ఉత్సవాలు జరిగినప్పుడు డబ్బులు ఖర్చు అయినాయి. ఎవరు పెట్టారు? కేసినేని చిన్ని గారు. విజయవాడ, ఆంధ్రాకి సంబంధించిన ప్రతి ఒక్కరు సెలవులకి ఉత్సవానికి వెళ్ళాలని చెప్పి మైసూర్కి ఎలా వెళ్తారో ఆ లెవెల్లో వచ్చారు. విజయవాడ బ్రాండ్ నేమ్ పెరిగింది, రాయల్టీనెస్ పెరిగిపోయింది, ఒక రకమైన ఇంపాక్ట్ క్రియేట్ అయింది, యుఫోరియా వచ్చింది. జనాలందరూ ఇది కదా మన విజయవాడ అనుకున్నారు. లిక్కర్ కుంభకోణంలో బాధపడి దుర్మరణాలు చూసిన రాష్ట్రం ఉత్సవాల పేరిట పండగలు మొదలైనవి. తుఫాన్లు ఎలా వస్తాయో ఉత్సవాలు కూడా అలాగే జరుపుకోవాలి. విపరీత వర్షం పడింది, అయినా తగు చర్యలు తీసుకున్నారు. చిన్ని గారికి ఏమొచ్చింది? జేబులో బొక్క తప్ప, ఫ్రాంక్లీ. కానీ రాష్ట్రానికి ఏమొచ్చిందో చెప్పనా? విజయవాడ బ్రాండ్ నేమ్ పెరిగింది, వీళ్ళు పండగలు చేసుకుంటున్నారన్న వాతావరణం క్రియేట్ అయింది. జనాల మూడ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న హ్యాపీనెస్ సిండ్రోమ్ పెరిగింది. ఇదంతా కాకుండా ఉత్సవాలకు వచ్చిన వాళ్ళు చేసే బిల్లింగ్ వల్ల టాక్సేషన్ పెరిగింది, వ్యాపారాలు పెరిగినాయి. ఇలాంటి ఉత్సవాలు ఇంకా జరుగుతాయని ఆశ పెరిగింది. ఓహో, గవర్నమెంట్ ఇంత బాగా చేయగలుగుతున్న పేరు ప్రభుత్వానికి కూడా వచ్చింది. దాని వెనక మళ్ళీ ఖర్చు పెట్టిన వ్యక్తి కేసినేని చిన్ని గారు. ప్రభుత్వం ఖర్చు పెట్టింది, నో డౌట్. బట్ ప్రధానంగా చిన్ని గారు ఉత్సవాలకి ప్రజలు ఎవరు డబ్బులు ఇవ్వరు కదండి. ఆ డబ్బులని ఆయన పాకెట్లోంచి సెల్అవుట్ అవ్వాలి. ఫార్ ద సేక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫార్ ద సేక్ ఆఫ్ విజయవాడ, ఫార్ ద సేక్ ఆఫ్ పీపుల్, హ్యాపీనెస్ సిండ్రోమ్ కోసం
కష్టపడ్డారు. మేము చాలా సంతోషంగా ఉన్న రాష్ట్రం అని ప్రూవ్ చేసుకున్నారు. జనాలందరూ హాయిగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఇవన్నీ ఎవరు చేశారు మరి? మాకు ఆనందం ఇచ్చింది ఎవరు? చిన్ని గారు కాదా? ఆయన దగ్గర డబ్బులు లేవు పాపం. ఏం చెప్తామండి ఇంకా? ఇలా ఉంటే సాక్షి పేపర్ పట్టించుకోదామని. ఇప్పుడు క్లియర్గా ఇంకొక టాపిక్ వద్దామండి. పేదల బియ్యం స్మగ్లింగ్లో డబ్బులు కేసుని చిన్ని గారు తీసుకోమన్నారు. తీసుకున్న తర్వాత ఆ డబ్బులతో వైసీపీ కౌన్సిలర్ని కొనుక్కున్నాం మేము అని చెప్పి క్లియర్గా ఆయనే చెప్తున్నారు. మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, పట్టభద్రులు, మీరు ఒక నాయకులు, మీరు ఒక ఉద్యమాన్ని లీడ్ చేయగలుగుతారు. మీరు సాక్షిలో డిబేట్లు పెట్టినా డిబేట్లు లేకుండా ఎరేస్ చేయగలుగుతారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ వ్యభిచారన్న అదే పార్టీలో వచ్చి ఆయనకు వాల్యూ ఇవ్వకుండా ఈరోజు ఇష్యూని పెద్ద చేయకుండా కామ్గా కూర్చోకుండా పెద్ద చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది మీ నైజం కనిపిస్తుంది. జనాలందరిలో ఇదే ఊహలో ఉంది. ఇప్పుడు నేను చాలా రెస్పెక్ట్తో మాట్లాడుతాను కొలికెలపూడి గారి ఇష్యూ మీద. మీరు ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఇదే విషయం మీరు చిన్ని గారి పైన చేసిన ఆరోపణలు ఈరోజు ప్రజలకు వస్తున్న డౌట్ ఏంటంటే స్మగల్ బియ్యం అనే టాపిక్ తీసుకొచ్చినప్పుడు మీరు ఎలా ఎంకరేజ్ చేశారండి? ఒకళ్ళు చెప్తే ఇంకోళ్ళు పొడిసేస్తారా? ఇంకోళ్ళు చెప్తే కిడ్నాప్ చేసేస్తారా? ఎవరు చెక్కపోయినా మీరు 5 కోట్లు ఇచ్చానని చెప్పి 50 లక్షల బ్యాంక్ స్టేట్మెంట్ చూపించారు కదా. మిగతా 4.5 కోట్లు ఏమని ఎవరికి అర్థం కావట్లా, అక్కడ కనపట్లా. కానీ మీ అకౌంట్కి, మీ వైఫ్ అకౌంట్కి స్మగల్డ్ బియ్యం గురించి వచ్చిన తాలూకా డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు మీరెలా ఒప్పుకున్నారు? రాష్ట్రం మీకు మంచి వద్దా? సరే, ఇన్ని ఆరోపణలు చేశారు చిన్ని గారి పైన వైసీపీ కౌన్సిల్ని కొనుక్కోవడానికి అని చెప్పి. అక్కడున్న తిరువూరు స్థానిక వైసీపీ నాయకులు కానీ, స్థానిక ప్రజలు కానీ, వైసీపీ అధిష్టానం కానీ దీనిపైన స్పందించిన అదేంటో విచిత్రంగా. యూజువల్గా శూన్యంలోంచి వార్తలు రాస్తూ ఉంటుంది సాక్షి పేపర్. అలాంటి సాక్షి పేపరు ఈ పర్టికులర్ స్మగల్డ్ బియ్యం వైసీపీ కౌన్సిలర్ల కొనుగోలు గురించి మాత్రం ఎక్కడా రాయలా. ఏంటిలా? ఎందుకు రాయలేదు? ఎంపీ ఎమ్మెల్యే మధ్యలో గొడవని రాస్తున్నారు తప్ప వీటి గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు? ఏంటి లాజిక్? ఎవరికి అర్థం కావట్లేదా? లేకపోతే మేము పేపర్లు చదవడం మానేసామా? ఈ ప్రశ్నలన్నీ కూడా ఆన్సర్ చేసి తీరాలి. ఎందుకు మీ పైన ఈ ఫేవరెటిజం? యూజువల్గా వైసీపీ కౌన్సిలర్లు ఇలా అమ్ముడుపోయారు డబ్బులకి అని చెప్పినప్పుడు వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పర్సన్స్ అవనండి, నాయకులు అవనండి, అధిష్టానం రియాక్ట్ అవ్వాలి. ఇష్యూ పైన ఎన్కరేజ్ చేసేసుకోవాలి. శూన్యంలో వార్తలు లేనప్పుడే రాస్తారు. సాక్షి రాసేయాలి. దీని గురించి మెన్షన్లు ఉండవు. ఏమి కథ? బాబు గారి గురించి వెయిట్ చేయకుండా అందరికీ నమస్కారాలు పెడితే ఇలా అయిపోతాయా అని చెప్పి జనాలు అడుగుతున్నారు ఇవాళ. సో ఇదండి ఈరోజు తిరువూరులో జరుగుతున్న రాజకీయం. వేడివేడిగా జరగట్లేదు, చాలా నిరుత్సాహంగా జరుగుతుంది. చిన్ని గారు బిల్డప్ చేసిన విజయవాడ పేరు అవనండి, ఏపీ పేరు అవనండి ఒక పక్క అయితే, ఆయన పైన చేస్తున్న ఆరోపణలకి ఆయనని పిలవకుండా డిస్కషన్ నడపడం కూడా చాలా సభ్యంగా లేదు. ఒక వ్యక్తి మన రాష్ట్రానికి ఇంత సహాయపడినప్పుడు ఆ వ్యక్తి మర్యాద కాపాడడం కూడా ఖచ్చితంగా మన బాధ్యత. అదే రీతిలో కొలికెలపూడి గారు మీరు ఉద్యమానికి ఎంతో చేశారని చాలామంది భావం ఉంది. కానీ మీరు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కోసం వెయిట్ చేసి ఈ మాటలు మాట్లాడితే చాలా బాగుండేది. ఆయన లేని టైంలో, ఆయన బిజీగా ఉన్న టైంలో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఇది ఎవరికి చేయటం? ఖచ్చితంగా ప్రజలు మీ ఒపీనియన్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.